కానీ ఇందులో నిజంగా ముద్దపప్పు ఉండి పక్కన ఆనియన్స్ సన్నగా కరిగి టమాటో సన్నగా కరిగి అంత కొత్తిమీర అలా కట్ చేసి సిజర్తో కట్ చేయాలి. కట్ చేయకూడదు, మనకు అంత నీట్గా రాదు కదా కటింగ్. సిజర్తో అయితే నీట్గా కట్ చేయొచ్చు చిన్నగా. బాగా కలిపి ఎగ్లో అంత పాలు వేసి లైట్గా పాలన్న వేసి బాగా బీట్ చేసి ఇంత ఉప్పు అంత కారం, ఉప్పు కొంచెం అంత కావాలంటే అంత, కారం మాత్రం అంత వేసి అలా ప్యాన్లో వేసి పైన మూత పెట్టి సిమ్లో మగ్గితే అది ఇలా ఉబ్బుద్దన్న దెబ్బరొట్లాగా. పాలు వేస్తాం కదా అది ఇలా పక్కన పెట్టుకుని చిన్న పెనం కొనుక్కోవాలన్న, పెద్ద పెనం కదా అప్పుడు లావుగా ఫ్లఫీగా వస్తుంది. ముద్దపప్పు కలుపుకుని ఆవగా కలుపుకుని ఆమ్లెట్ ఒక ముద్ద, ఇంకా అది అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. ఇప్పుడు ఇంత చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, ఒక గెస్ట్ వస్తున్నాడు అన్నప్పుడు ఇవన్నీ ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇస్తున్నారో అవన్నీ వచ్చే టేబుల్ మీద వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అన్నారు.